నిన్న దాడి జరిగింది కదా, జమ్మూ కాశ్మీర్లో దాడి జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్త రాసిర్రు వాళ్ళు పాకిస్తాన్లో. ఇగో పోలీసులు విడుదల చేసినటువంటి పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో పాల్గొన్నటువంటి ఈ టెర్రరిస్టుల యొక్క ఊహా చిత్రాలు ఇట్లా ఉంటారంట. వాళ్ళ ఊహా చిత్రాలు నిన్న పోలీసు వాళ్ళు విడుదల చేసిర్రు. వాస్తవంగా మరి ఈ ఉగ్రవాదులు ఎట్లా వచ్చిర్రు? వాళ్ళు పాకిస్తాన్ నుంచెల్లే వచ్చిరంట. పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ ఏ మతం అని అడిగి కాల్చి చంపినట్టు నిన్న వార్తల్లో చూసినాం మనము. పహల్గాం దాడి ఉగ్రవాదుల్లో 5 ఆ దేశస్తులే. వారి భాష ఆధారంగా గుర్తింపట. దాడిలో పాల్గొన్నది మొత్తం 7 మంది పాల్గొన్నారు. 3 ఊహా చిత్రాలు మాత్రమే రిలీజ్ చేసిరు ఇక్కడ. ఇంకా మిగతా వాళ్ళే చేయలేదు. నిఘా వర్గాలు హెచ్చరించిన భద్రతా దళాల వైఫల్యం వల్లే ఉగ్రదాడి. సైనిక దుస్తుల్లో వచ్చి 70 రౌండ్ల కాల్పులు జరిపారట. సైనిక దుస్తుల్లో వస్తే ఏమనుకుంటారు? అక్కడ సైనికులే అనుకుంటారు. అక్కడ ఉండేటువంటి ఏదైతే ఆ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని చూడడానికి పోయినటువంటి ఎవరైతే టూరిస్టులు ఉంటారో పోలీస్ డ్రెస్లలో ఆ జవాన్ డ్రెస్లలో వస్తే వాళ్ళని జవాన్లే అనుకుంటారు. కాబట్టి జవాన్లను నమ్మి వాళ్ళు అడిగితే చెప్పడం వల్ల వాళ్ళు 70 రౌండ్ల కాల్పులు జరిపితే నిన్న 26 మంది జరిపినటువంటి ఘటన మనం చూసినాం. సైనిక దుస్తులో వచ్చి 72 రౌండ్ల కాల్పులు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి. కాశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు, అత్యధికులు లష్కరే ముష్కరులట. లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి టెర్రరిస్టులు అని చెప్పేసి మనకు కనబడతా ఉంది. అయితే దేశం ఒకవైపు జమ్మూ కాశ్మీర్లో నిన్న ఉగ్రవాద దాడి 26 మందిని చంపేసిర్రు. ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతంలో కర్రిగుట్టలకు సంబంధించి అక్కడ మావోయిస్టుల మీద ఈ కేంద్ర బృందాలు, పోలీసు బృందాలు మావోయిస్టులను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇక్కడ అంతమంది అంటే దాదాపు 1000 నుండి 2000 మందో 3000 మందో ఆ కర్రిగుట్టలో మావోయిస్టులు తలదాచుకున్నారు. మావోయిస్టు నేత హిడ్మా కూడా అక్కడ ఉన్నాడు. వాళ్ళని టార్గెట్ చేస్తూ సుమారు 1200 మంది పోలీసులు అక్కడ కుమ్మింగ్ ప్రారంభించారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్కి సంబంధించి అట్లాగే కేంద్రానికి సంబంధించి కొన్ని బలగాలు వచ్చినాయి. మొత్తం 12,000 మంది, 2-3 హెలికాప్టర్లు, డ్రోన్లు, ఇవన్నిటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్కడ చేస్తున్నారు. నిన్ననేమో ఇక్కడ ఉగ్రవాద దాడి జరిగింది. వాస్తవంగా నరేంద్ర మోడీ, అమిత్ షా అసలు ఫస్ట్ ఎవరిని అంతం చేయాలి? భారతదేశానికి టెర్రరిస్టులు ప్రమాదకరమా, మావోయిస్టులు ప్రమాదకరమా? టెర్రరిస్టుల మీద చేయాల్సినటువంటి అంత ఫైరింగు, అంత స్కెచ్లు మావోయిస్టుల మీద ప్రయోగం చేస్తున్నారు. మావోయిస్టులను వదిలిపెట్టి టెర్రరిస్టుల మీద పడాలి. అసలు భారతదేశంలో టెర్రరిజం లేకుండానే చేయాలి. మావోయిస్టుల మీద పెట్టేటువంటి ఖర్చులు, మావోయిజాన్ని అంతం చేస్తా 2026 మార్చి కల్లా అని చెప్పేసి అమిత్ షా ఏదైతే చెప్పిండో, ఆ పెట్టేటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా నిధులు పెడుతున్నారు మావోయిజాన్ని అంతం చేయడానికి. ఆ నిధులన్నీ తీసుకొచ్చి టెర్రరిస్టులను అంతం చేయడానికి పెట్టాలి కదా. మావోయిస్టులతో సమాజానికి నష్టం ఉందా? టెర్రరిజంతో సమాజానికి నష్టం ఉందా? అసలు భారతదేశంలో టెర్రరిస్ట్ దాడులు ఎక్కువ జరిగినాయా, మావోయిస్టు దాడులు ఎక్కువ జరిగినాయా? ఒకసారి మీ ముందు తీసుకొస్తా, చూడొచ్చు మనం. ఇక్కడ టెర్రరిస్టులు టూరిస్టులపై దాడి చేస్తే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? సెక్యులరు వాళ్ళు ఎక్కడ చచ్చారా అంటున్నారు. సెక్యులర్లు, లౌకికవాదులు ఎక్కడ చచ్చిర్రు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. టెర్రరిస్టులు దాడి చేసిర్రు, దీన్ని ఖండించరా అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఒకవైపు నరేంద్ర మోడీ ఒక దేశ ప్రధాని దగ్గరికి పోయిండు. ఒక దేశ ప్రధాని ఎక్కడికి పోయిండు? ఆయన మళ్ళా ముస్లిం దేశం సౌదీ అరేబియా రాజుతోటి చర్చలు జరపడానికి పోయిండు ఆయన. ఒకవైపు బీజేపీ ముస్లిం మీద పోరాటం చేస్తుంటుంది, మరి ఒకవైపు భారతదేశంలో ముస్లిం వీళ్ళు దాడి చేస్తున్నప్పుడు, టెర్రరిస్టులు దాడి చేస్తున్నప్పుడు మళ్ళీ ముస్లిం రాజుతోటి చర్చలు జరపడానికి సౌదీ అరేబియా పోయిండు. మరి అప్పుడు సెక్యులర్ అంటారా? ఆయనను సెక్యులరు ప్రధానమంత్రి కాదు కదా. ఆయనే ప్రధానమంత్రి రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాడు. మరి వీళ్ళు బీజేపీలో ఏం చెప్తారు? ఇప్పుడు సమాధానం ఏం చెప్తారు? వాళ్ళు ముస్లిం అంటేనే పడదు, మీకు సెక్యులర్లు అంటేనే పడదు.
దాడిని ఎందుకు ఖండిస్తలేరంటే దాడిని అందరూ కూడా ఖండించిర్రు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఖండించిర్రు. మరి మన దేశ ప్రధానమంత్రి ఎట్లా పోయిండు ఒక ముస్లిం రాజు దగ్గరికి అనేది చర్చ జరుగుతుంది. ఇక మనం